మార్గంలో మనం అడుగుపెట్టిన తర్వాత, మనం వింటున్న ఎన్నో సందేశాలు, ఎన్నో ప్రవచనలు, ఏకత్వం అన్నీ కలుపుకోవటం అవే ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, విభజన అనేటప్పటికి మనకది సరికాని తత్వం అని అనుకుంటాం. కానీ విభజన ఎప్పుడు జరుగుతుందంటే మాస్టర్స్, మనం ఏదైనా సూక్ష్మంగా తెలుసుకోవాలి అన్న మన ఆలోచన వచ్చినప్పుడు, ఆ విషయాన్ని చిన్న చిన్న భాగాల్లో విభజించి, ప్రతి భాగాన్ని సూక్ష్మంగా పరీక్షించి నేర్చుకోవటమే విభజన తత్వము. విభజనలో తప్పేం లేదు మాస్టర్స్. కానీ సమయానుకూలంగా ఆ తత్వం పనికి రావాలి. గత 6500 ఏళ్లగా మనిషి ఈ తత్వం ముందుంచి తన పయనం చేసుకున్నాడు. అంటే ప్రతి